नमः शतकृतवस्ते नमः सहस्रकृतवस्ते नमः असहस्रकृतवस्ते नमः अपरिमितकृतवस्ते नमः नमस्ते अस्तु नामाहिंसे नमस्ते गामहपत्याय नमस्ते दक्षिणाग्नये नमः आहवनीयाय महावेद्यै नमो नमः काण्डद्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः यज्ञेशाच्युत गोविन्द माधवानन्द केशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोऽस्तुते मत्कर्म कुर्वतां पुंसां कर्मलोभो भवेद्यदि तत्कर्म सफलं कुर्युः श्रेष्ठः कोट्यो महर्षयः ॐ शान्ति शान्ति शान्तिः కదా 120 రోజుల నుంచి ఆలయ నిర్మాణం 3 రోజుల నుంచి ఆలయ ప్రతిష్టా మహోత్సవంలో నిర్విరామంగా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేసే కార్యం శ్రీ సీతారాముల వారి స్థిర యంత్ర విగ్రహ శిఖర ప్రతిష్టా మహోత్సవం. ఇటువంటి ప్రతిష్టా మహోత్సవంలో నరనారాయణ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడు వారు వారి పరివారంతో సహితంగా వచ్చారు. మరి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సహితంగా వైకుంఠం నుంచి తరలి వచ్చారు. సదాశివుడు మంగళకమైనటువంటి అమ్మవారితో కైలాసాన్ని దిగి వచ్చారు. ఇకపోతే సృష్టికర్త మనతోనే ఉండి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. హరిహరాదులందరూ కుర్చిపేట ఆలయ ప్రాంగణంలో ఉన్నారు అనే విశ్వాసం మనకి బాగా దృఢంగా ఉండాలి. అటువంటి హరిహరాదులందరూ కుర్చిపేటలో రామాలయం కట్టారు. రామాలయం ప్రతిష్టా మహోత్సవం ఇప్పుడు పూర్ణాహుతి వేశారు. అటువంటి పూర్ణాహుతి మనం అందరం వెళ్ళి స్వీకరించి వాళ్ళు ఎందుకు రామాలయం కట్టారో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అనకుండానే వాళ్ళకి కావలసింది మనం తెలుసుకుని వాళ్ళకి లోటు లేకుండా సంతృప్తికరంగా ఉన్నటువంటి మంగళకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవన విధానాన్ని ధర్మంతో వాళ్ళకి ప్రసాదించి వాళ్ళకి ఎల్లవేళలా వాళ్ళతో ఉండి మన ఆశీస్సులు మనకు రక్ష వాళ్ళకి కవచంలాగా ఉండాలి అని భగవంతుడు తాలూకా రక్షణ మనకు కల్పించడానికి దేవతలందరూ వచ్చారు.